అండి అందరికీ. ఈవెంట్కి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నా పేరు వెంకట్ దీపాటి అండి, డైలాగ్ రైటర్, ఓజీ, వృషకర్మ, దూత. అంటే యాక్చువల్లీ 2 years బ్యాక్ ఈ సీరియస్ సబ్జెక్ట్స్ అన్ని రాస్తూ ఉన్నాను. ఓజీ చూసుకుంటే యాక్షన్, వృషకర్మ థ్రిల్లర్, దూత హర్రర్ థ్రిల్లర్. సో సడన్ గా నాకు డిఓపి రాకేష్ ఫ్రెండ్ అండి, సో తను ఫోన్ చేసి ఇట్లా ఒక సబ్జెక్ట్ ఉంది ఫన్ మూవీ అని. నేను ఫన్ సినిమా చేసి చాలా డేస్ అయింది సార్. ఫన్ సినిమాకి డైలాగ్స్ రాసాయి, లైక్ నాని సార్, గ్యాంగ్ లీడర్, దేవదాస్, ఇవన్నీ నేనే రాశాను. సో సడన్ గా సీరియస్ సబ్జెక్ట్స్ వైపు వచ్చేసాను. సరే ఒకసారి కథ విందాం, విన్నాక ఓకే నచ్చితే చేస్తాను అని. బట్ వన్స్ నేను వెళ్ళానండి, నాకు శ్రీనివాస్ గారు అండ్ శరణ్ గారు కథ చెప్పారు, చాలా బాగా నచ్చిందండి. అక్కడే చెప్పేసాను నేను రాస్తాను సార్ డైలాగ్స్ అని. సో మేడం అన్నట్టు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ మీరు ఎంఆర్పి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఆ అగ్రివేషన్ వస్తుందా లేకపోతే దాని వెనక ఏముంది, ఇవన్నీ మీరు సినిమాలో చూడొచ్చు. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. నరేష్ అగత్యాపురం యాక్చువల్లీ నేను షూటింగ్ కూడా వెళ్ళేవాడిని. సో వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం ఆర్టిస్టులతో కానీ టీంతో కానీ అందరితో నేను మాట్లాడుతూ ఉండేవాడిని. సో ఎందుకంటే నాకు ఈ ఫన్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం అండి, రాయడానికి కూడా. అంటే పని చేసి రాయలేను నేను, కొంచెం ఆర్గానిక్ గా వచ్చే కామెడీ అంటే రాస్తాను. సో షూటింగ్కి వెళ్ళి కూడా నేను యాక్టర్స్ తో కలిసి చాలా టైం ఎంజాయ్ చేశాను. నరేష్ అగత్యాపురం యాక్చువల్లీ మా సినిమా కంటే ముందు బ్రో కొంచెం సీరియస్ సబ్జెక్ట్ చేశారు. బట్ ఫస్ట్ టైం మా సినిమాతో ఈ ఫన్ రూట్ అనేది తీసుకున్నారు. బట్ ఈ డిడ్ రియల్లీ వెల్. అలాగే సుదర్శన్ బ్రో అండ్ రాజకుమార్ కలిసిపెట్టి బ్రో, నెక్స్ట్ మిగిలిన ఆర్టిస్టులు కూడా ఉన్నారండి, గగన్, నందగోపాల్ సార్. సో అందరూ చాలా బాగా చేశారు. నాకు అవుట్పుట్ కూడా చూపించారు, చాలా బాగా వచ్చింది. సో డైలాగ్స్ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నాకు అవకాశం. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? I'm feeling so great to be here in Hyderabad, and this is my first film in Telugu. I feel so grateful that Telugu cinema, this South cinema has loved me so much that my producer, director, the whole entire team has chosen me to be a part of this film, and I'm so great to be here, and I hope you guys love this film as you see it. And I know that our song Okka Mate has also gained a lot of love. I hope you give a lot of love to our film as well. And this is my first film in Telugu as well, so I think just accept me with open arms and open heart. It will be great to be staying here for longer and longer. Thank you so much for all the love and all the blessings. And I want to say thanks to my entire team who has loved me, who has taught me so much when I was doing this film. Our director, writer, producer, Naresh, he was always very supportive for me. I didn't know Telugu at all, but everybody, they just boosted me up, that made me sure that I pronounce every word to the ease, and when it comes on screen it looks like I am speaking Telugu. So thank you so much, sir, that you guys have made this happen. Thank you so much, and this film is now for you guys to see, and I hope you make it a blockbuster. Thank you. I know we all get a lot of love from South cinema, and there are a lot of love for people for films, so I hope we get it as well. Thank you so much. Thank you, Donal, and wish you good luck. So now Gartaru. ముందుగా మీడియా మిత్రులకి మైక్ కొంచెం దగ్గర.
అండ్ మా ఎంఆర్పి మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఇంకొంచెం దగ్గర మైక్. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పటికి వెంకీ కూడా చెప్పారు, ఇట్స్ ఏ సింపుల్ కామెడీ ఎంటర్టైనర్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ క్రైమ్, లిటిల్ బిట్ ఆఫ్ ఫన్, more entertainment and lot of twists. This is what it is going to be, right? And recently మనం టీజర్ లాంచ్ చేసాం, వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది మనకి, ఫాలోడ్ బై లిరికల్ వీడియోస్, సాంగ్స్ ఒక మాట అండ్ కొట్టో కొట్టో. సారీ అండి, డెఫినెట్లీ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ టైం ఫస్ట్ స్పీచ్, బట్ మీరు ఇటే చూసి మాట్లాడాలి, ఎందుకంటే అక్కడ మెజారిటీ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి. అట్ ద సేమ్ టైం మీరు మైక్ ఇంకొంచెం దగ్గర పెట్టుకోవాలి, అప్పుడు మీరు దానికి యూనో ఆ మ్యాజిక్ మీరు విట్నెస్ చేస్తారు. ఇప్పుడు లిటిల్ క్లోజర్ అండి మైక్. ఓకే. సో రీసెంట్ టీజర్ రెస్పాన్స్ కానీ లిరికల్ వీడియోస్, సాంగ్స్ రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. మోస్ట్ ఆఫ్ దెమ్ టీజర్ చూసిన వెంటనే ఫస్ట్ థింగ్ చెప్పింది చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, ఫన్ ఉంది అంతా అని, చాలా బాగుందని ఫోన్ చేసి మరీ చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ట్రైలర్ కూడా చూశారు, ఐ థింక్ ఇట్స్ మోర్ ఎలాబొరేటెడ్ అండ్ ఐ హోప్ యూ డెఫినెట్లీ లైక్ ద ట్రైలర్ యాజ్ వెల్. It's been a wonderful journey working with the entire team, especially Naresh Agastya, Sudarshan Garu, Rajkumar Kasreddy. They have been the backbone of the film, followed by supported by Venel Kishore Garu, Harshavardhan Garu, and Nandagopal Garu, Gagan Vihari, Prithvi Garu. So you starting nunchi end varaku nandi manaki ekkada bore kottadu movie, that's what I can promise. So leaving it to all the audience, come to theaters on July 17th and have a lot of fun. Thank you so much. Thank you, Shravan. అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ టైం స్పేర్ చేసి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఎంఆర్పి అంటే ఇట్స్ నాట్ ఓన్లీ టైటిల్, దాని వెనకాల వేరే ఆన్సర్ కూడా ఉంది. అండ్ ఎన్ సుదర్శన్, కసిరెడ్డి వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ ప్రాసెస్లో. అండ్ శ్రవణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. మాకున్నంతలో మేము కష్టపడి మూవీ చేసాం, ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ రాజశేఖర్ గారు, ఆయన చాలా సీరియస్ కో డైరెక్టర్, మీరు ఎందుకు మాట్లాడలేదు? సో ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కో డైరెక్టర్స్. అండ్ శ్రీనివాస్ గారు అయితే లిటరలీ దిస్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిలిం అనమాట. ప్రతిదీ దగ్గర కూర్చుని అన్ని జాగ్రత్తగా చూసుకుని ముందుకు తీసుకెళ్లారు. ఐ హోప్ మా ట్రైలర్ చూసారు, మా సాంగ్స్ చూసారు. ఐ హోప్ మీ ముందుకి July 17th వస్తున్నాం, మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Naresh, I just wanted to ask one question. Anyhow, we have a Q&A session with media. Mani sir, parలేదు, నాకు ఇష్టం. ఎంఆర్పి ఎంత పర్లేదు అంటే ఇన్ జనరల్ అంటున్నారు. ఇన్ జనరల్ నేనైతే ఎంఆర్పి ఏం చూడనండి. చూడరా? నేనైతే చూసి అమ్మో ఎక్కడ వద్దని పెట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నేను ఎక్కువ కొంటే కొంటూనే ఉంటారు. ఎంఆర్పితో పని అంటే నాకు బైక్స్ ఎక్కువ ఇష్టం బేసిక్. ఓకే, బైక్స్ ఎక్కువ. అది ఆల్రెడీ తెలిసిపోతుంది కాబట్టి దాన్ని చూడాల్సిన అవసరం లేదు, తెలుసుకునే కొంటారు. అండ్ ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్ July 17th. లుకింగ్ ఫార్వర్డ్, బ్యాక్ టు బ్యాక్ మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. సో వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా అనమాట. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ గారు అండ్ హీరో, హీరోయిన్, రైటర్ ప్లీజ్ స్టే బ్యాక్ అండి. అండ్ శ్రీనివాస్ గారిని, రాజశేఖర్ గారిని కూర్చోవాల్సిందిగా కోరుకున్నాను. అండ్ Q&A సెషన్ కోసం చేస్తారు. కంగ్రాచులేషన్ ఫర్ ఇస్కాబాద్లో. సో అందరి పర్ఫార్మెన్స్ లో బాగున్నాయని చెప్పి టాక్ వేగంగా వస్తుంది, వినిపిస్తుంది అనమాట. సో అయితే ఇది ఎప్పుడు చేసిందండి? ఎందుకంటే ఫేజెస్ అన్ని కూడా చాలా లాంగ్ బ్యాక్ తీసి ఇప్పుడు రిలీజ్ చేసినట్టుగా అనిపించింది. ముఖ్యంగా గగన్ గారి రోల్ చూస్తే ఇప్పుడున్న ఆయనకి అప్పుడున్న ఆయనకి చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది అసలు ఎప్పుడు షూట్ చేసింది ఏంటి అంటే వాట్ యు విల్ సే? 2 years బ్యాక్ చేసాం యాక్చువల్ గా. అందుకే అన్ని చేంజెస్ కనపడుతున్నాయి మా ఫేస్ లో, ఏజ్ అవుతుంది కదా. అండ్ మీకు ఈ శవాల్ని అమ్మడం, తీయడం, స్విచ్ చేయడం మీద ఎందుకు అంత పర్టికులర్ ఇంట్రెస్ట్? ఇప్పుడు గుర్రంబాబు రెడ్డి కూడా కొంచెం దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ ఈ ఎంఆర్పి కూడా ఆల్మోస్ట్ మీరు చూసినంత వరకు శవాల్ని తీసుకొచ్చి బెదిరించి డబ్బులు
కాబట్టి టోన్లోనే కనిపించింది. ఏంటి సవాల ఫ్యాంటసీ అంటే ఏం చెప్తారు? ఫ్యాంటసీ అని కాదు కానీ సో బేసిక్గా ఏంటంటే గుర్రం పాపిరెడ్డిలో ఏంటంటే అది కావాలని చేసింది, ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతుంది అనమాట. సిచ్యువేషన్ యాక్చువల్గా సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్ అనమాట. సో ఫస్ట్లో నేను అనుకున్నా ఇది సేమ్, బట్ అలా ఏమి ఉండదు. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. ఇవాళ ప్రొడ్యూసర్ సినిమా తీయాలంటే ఖర్చు ఉండాలి. సో దాంతో డైరెక్షన్ కూడా చేయటం, ఏ ఖర్చుతో 2 శాఖలు నిర్వహించారు. పెట్టిన పెట్టుబడికి న్యాయం చేయడం వరకు మంచి దర్శకులు నేర్చుకుంటారు. అంటే 2 మీరే చేశారు. మీకేంటంటే గట్స్ అంటేనండి, ఏదైతే మూవీ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని రైట్ అవుట్పుట్ రావాలి అంటే కూడా అంతే ఎఫర్ట్ పెట్టాలండి. సో మీరు అన్నట్టు డెఫినెట్లీ ఎస్, ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ హ్యాండిల్ చేయడం నాకు కూడా కొత్త, అండ్ ఇట్ వాజ్ రియలీ చాలా కష్టమైన జాబ్ అండి. బట్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ సపోర్ట్. రైటర్ వెంకీ, హీ హెల్ప్ మీ త్రూ అవుట్ అండి. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది బాగా డైరెక్షన్, ఐ మీన్ పెద్ద సినిమాల్లో రైటింగ్ కానీ డైలాగ్ రైటింగ్ అంతా. సో తన ఎక్స్పీరియన్స్ డైలాగ్స్తో పాటు డైరెక్షన్లో కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు. అండ్ ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ ఒక విధంగా చూస్తానండి, ప్రొడక్షన్ కాస్ట్ కంట్రోల్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా డైరెక్షన్ చేస్తే దాంట్లో కూడా చిన్న అడ్వాంటేజ్ ఉందండి. సో నేను ఇవన్నీ ఆలోచించి అవుట్పుట్ కూడా మనం కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత బాగా తీయచ్చు, అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ కూడా వాల్యూస్ అనేది తగ్గకుండా ఎంత బాగా తీయచ్చు, ఇవన్నీ చేద్దామన్న ఉద్దేశంతో ట్రై చేశానండి. బట్ యా, ఇట్ వాజ్ అ టఫ్ జాబ్ అండ్ వి ఫైనల్లీ డిడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి. ట్రైలర్ చాలా హిలేరియస్గా ఉంది. ముఖ్యంగా లాస్ట్లో వచ్చిన డైలాగ్ కసి పట్టుదల కృషి, ఆ డైలాగ్స్ని బాగా రాశారు ఆయన కూడా. అయితే మీరు చాలా మంచి మంచి మూవీస్ ఓటీటీలో చేశారు. అలాగే ఇలాంటి కామెడీ జాబ్ పెద్ద పెద్ద మూవీస్లో ఏదైనా మంచి మంచి క్యారెక్టర్స్, అంటే మీకున్న యాక్టింగ్ టాలెంట్కి మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నవి ఏమీ రావట్లేదా? మీరు వాటిని తిరస్కరిస్తున్నారా ఏంటి? బేసిక్గా నేను ఒప్పుకోనండి. ఎందుకంటే బేసిక్గా నాకు ఒక కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ అని చెప్పనులే కానీ నాకు ఒకటి ఉంది. మూవీలో ఐదర్ నేను ప్రాబ్లం క్రియేట్ చేయాలి లేకపోతే సాల్వ్ చేయాలి. దిస్ ఇస్ మై ఎజెండా. ఆ క్యారెక్టర్, ఈ 2 క్యారెక్టర్సే గుర్తుంటాయండి సినిమాలో. సో ప్రాబ్లం సాల్వ్ చేయాలి లేకపోతే ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ఇలాంటి క్యారెక్టర్స్ వస్తేనే చేస్తాను. ఫస్ట్ నుంచి కూడా మీరు చేస్తున్నవన్నీ కూడా ఆ టైప్ రోల్సే. అప్పుడప్పుడు ఇలాంటి కామెడీ జానర్స్ కూడా చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇందులో చాలా అందంగా ఉన్నారు. లవర్ బాయ్ లుక్లో ఇంచక్క చాలా బాగుంటుంది. రొగ్గులని ఫీల్ అవుతుందా? ఎనీవే, ఈ మూవీ మీకు మత్తు వదలరా 2లో, మత్తు వదలరా ఫస్ట్ పార్ట్లో ముగ్గురు ఉండి ఎంత ఫన్ జనరేట్ చేశారో ఈ మూవీ కూడా అలాగే జనరేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. హీరోయిన్ గారు, మీరు యాక్చువల్గా ఇదివరకు హిందీలో టెలివిజన్ सीरीज తోటి ఫేమస్ అయ్యారు. आपने टेलीविजन सीरीज किया, अभी मूवी कैसे? I am getting you. Yes. कैसे आपका फीलिंग, कैसे डूइंग फिल्म? Thank you so much for your question. I felt great that I am being welcomed into this industry in Tollywood, and I had a beautiful experience. The director, the writer, Shravan, Venki, Naresh, and the entire team, they have just loved me, and when you have this loving people around you, they want to also make the best out of you. So that has happened. Whatever you're gonna see me on screen, it's all their hard work which has done on me. So I think I'm blessed that so much of love I always get from the people, and now from the South film, it feels amazing. I've worked in Bombay, in TV, in web there, did Big Boss as well.
But now film is another ball game, and it's amazing to be on this big screen and to be seen there for the public. एक बात बोलिए, नरेश के साथ 2 फ्रेंड है, जी वो कैसे आदमी है आपको पता नहीं है, ज्यादा मुश्किल आदमी है। नहीं नहीं, मैंने फिल्म में सब ठीक किया है, आप देखना। वो आपसे खेल कर फिक्स में कैसे है आपके साथ? बहुत अच्छे से टीज करते हैं, नहीं तो जो भी है। ये फिल्म ही ऐसी है ना, कॉमेडी फिल्म, दिस इज अ कॉमेडी फिल्म, so we had lot of fun on set also, or I go to their when you see in the film what we have done, and sab acha, we all have done a great work all together, and it's a very funny scene. Actually, I'll tell you one more thing, because I do not know Telugu, you know, so I went there, I was doing scenes, and suddenly everybody is laughing around. I was like, because I can't understand, like something good is happening if everybody is laughing in the comedy film, so it's a good film. So I had that experience, so I'm sure you guys also gonna love it. Sudarshan, who disturbed you more? तुम्हारा हिंदी सबसे ज्यादा डिस्टर्बिंग। Nobody disturbed me, everybody just accepted me and wanted me to do great. Okay, all the best. Welcome to Tollywood. Thank you so much, thank you so much. వచ్చిన హిందీ అంతా వాడేసాను। Next, and హలో అండి. యాక్చువల్లీ సేనాపతి వికట కవి మీకు ఓటీటీలో మంచి సక్సెస్ అంటే మీరు చేసినవి. థియేట్రికల్ గా ఏదో కొంచెం బాకీ ఉన్నట్టుంది, ఏదో మిస్ఫేర్ అవుతుంది, పిక్చర్ దాకా వచ్చి. అందుకే ఓన్ గా ప్రొడ్యూస్ చేసుకుంటున్నాను, సూన్ వెల్కమ్. ఎందుకంటే అంటే ప్రొడక్షన్ చేతిలో ఉంటే మన కంట్రోల్లో ఉంటుంది కదా, మేకింగ్ వైజ్ ఎవ్రీథింగ్, సెన్సిబిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్. నాకు అది కావాలనిపించింది, అందుకే నేనే చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇండస్ట్రీలో కూడా ఏంటంటే మీరు ఓటీటీలో పిక్ చేసుకున్న క్యారెక్టర్స్ కానీ స్టోరీస్ కానీ చాలా బాగుంటాయి. థియేట్రికల్ గానే అదే మిస్ అవుతుంది అనిపించింది. మేబీ మీరు అన్నది బిగ్గర్ ప్రొడక్షన్స్ డబ్బులు పెట్టిన వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఏమన్నా సెన్సిబిలిటీస్ కి మ్యాచ్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం క్వశ్చన్ చేయలేం, మన పని మనం చేసుకుని వెళ్ళిపోవాలి కామ్గా. వెన్ యూఆర్ ప్రొడ్యూసింగ్ యూ విల్ హ్యావ్ దట్ కమాండ్ కదా, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ నౌ. ఇప్పుడు నుంచే ఇది ట్రై చేస్తున్నాను గట్టిగానే. చూడాలి 17th టీజర్ వస్తుంది, సారీ గ్లిమ్స్ రిలీజ్ అవుతుంది, అదొకటి. ఇట్ విల్ ఆన్సర్ యూ. సో మీరు ప్రొడ్యూస్ చేస్తారు సార్? ఆ ప్రొడ్యూస్ అంటే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. హోప్ఫుల్లీ ఆ సినిమాతో మంచి సక్సెస్ కావాలి, ఇది కూడా థ్యాంక్ యూ. మీరు ప్రొడ్యూస్ చేసే దాంట్లో ప్రాబ్లమ్ క్రియేటరా, ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వాళ్ళ మీరు? రెండు. సో హాయ్ సార్. అంటే రీసెంట్ గా వచ్చిన ఫిలిం కూడా సేమ్ కంటెంట్ లాగా అనిపిస్తుంది. సో ఇక్కడ చూసే వాళ్ళకి కూడా అలానే ఉంది. బట్ మీరు పిక్ చేసుకునేటప్పుడు అరే ఇది ఆల్రెడీ 2 years బ్యాక్ మనం పిక్ చేసుకున్నాం కదా, సో దీని తర్వాత పిక్ చేసుకుని ఉంటారు ఖచ్చితంగా. అంటే ఇదే స్టోరీ లైన్ కొంచెం అలానే అనిపిస్తుంటది కదా, మళ్ళీ జనాలకి సేమ్ అనే ఇది వచ్చేస్తుంది ఏమని అనిపించింది సార్? లేదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిఫరెంట్, ఈ క్యారెక్టర్ టోటలీ డిఫరెంట్. వాడక్కడ రింగ్ మాస్టర్ కైండ్ ఆఫ్ థింగ్ కదా, ఇక్కడ అలా కాదు. వీళ్ళు కొంచెం వీళ్ళు ఒకటి లైఫ్ లో సొంత బిజినెస్ పెట్టుకుని డెవలప్ అవ్వాలి, ఈ టైప్ లో ఉంటారు అనమాట. సో కంప్లీట్లీ డిఫరెంట్. ఫస్ట్ నేను కథ వినేటప్పుడు గుర్రం పాపిరెడ్డి ఏంటి ఏమైనా మ్యాచ్ అవుతుందా ఈ సవాల్ అది ఇది అనుకున్నాం కానీ, బట్ అలా ఏం లేదు యాక్చువల్లీ. అండ్ ఓటీటీలో చూసుకుంటే మీ సిరీస్లు అన్ని సూపర్ హిట్స్. సో చాలా థ్రిల్లింగ్ చూసేటని చెప్పి కూడా అరే నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అనిపిస్తుంటాయి. సో థియేటర్ వరకు వచ్చేసరికి మీరు ఎక్కువగా కామెడీ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే ఏమైనా? నేను అలా జనరల్లోనే వస్తుంది కదా కొంచెం. బేసిక్గా నేనేం సెలెక్ట్ చేసుకున్నాను, నాకేం వస్తుందో దాన్ని, అంటే నాకు వచ్చిన ప్రాజెక్ట్ని దాన్ని రియలిస్టిక్గా న్యాచురల్గా డెలివరీ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో దీంట్లో మీతో పాటు ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు ఏ సినిమాలో ఉన్నా 100% కామెడీ ఉంటుంది, జనాలు కూడా హ్యాపీగా మెప్పించారనమాట. సో వాళ్ళతో చేస్తున్నప్పుడు అరే వీళ్ళకన్నా నేను కొంచెం చూపించాలి ఆడియన్స్ కి అనే ఒక బాధ్యత ఉంటుంది. లేదండి, ఎందుకంటే నేను మీకు ఒకటి చెప్తాను, ఒక పాయింట్ చెప్తాను. ఎప్పుడైతే నేను యాక్టింగ్ బాగా చేశాను అన్నారంటే సినిమా ఎగిరిపోయినట్టే అండి. నా యాక్టింగ్ చూడకూడదు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా బతకాలి. సో ఒక సీన్ బాగా వెళ్ళింది అంటే అందరు ఈక్వల్గా పర్ఫామ్ చేస్తేనే ఒక సీన్ పండుతుంది. నేనే బాగా చేశాను అంటే ఆ సీన్ పండదండి. అది నేను బిలీవ్ చేస్తాను యాక్చువల్గా పర్సనల్గా. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.
శ్రావణ్ గారు, ప్రెసెంట్ ఇంకా 7 days ఉంది, ప్రమోషనల్ వైజ్ అంటే ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? ప్రెసెంట్ ఏంటంటే థియేటర్లో 2.5 hours ఆడియన్స్ ఎంగేజ్ చేయాలంటే పర్టికులర్ పాయింట్ కానీ స్టోరీ కానీ లేకపోతే ఎవరు ఆడియన్స్ ఎంగేజ్ అవ్వట్లో 2.5 hours వెళ్ళట్లా థియేటర్ దాకా. మీరు ప్రమోషనల్ వైజ్ రూరల్ ఏరియాస్ లో ఉన్న ఆడియన్స్ కూడా తెలియాలంటే ఏ విధంగా ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారు? యాజ్ అ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మీరే కాబట్టి. అంటే ప్రమోషన్ లాస్ట్ 1 weekకి పెట్టుకున్నామండి. రేపటి నుంచి అన్ని విధాలుగా డిజిటల్ ప్రమోషన్స్ కానీ, మీమ్స్ కానీ, మిగతా డిజిటల్ కంటెంట్ కానీ అంతా రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. స్పెసిఫిక్గా విలేజెస్ అంటూ ఇంకా అనుకోలేదు, బట్ ప్లాన్ అంతా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రాబ్లీ నెక్స్ట్ 1 week మీరు లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఇన్ ద సోషల్ మీడియా అది చూస్తారండి మీరు. పవనే కదా. హాయ్ అన్న, అంటే మీరు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అంటున్నారు నెక్స్ట్ ఫిలింకి. అంటే ప్రెసెంట్ చూస్తున్నారు ఆల్రెడీ మీరు ఫిలిమ్స్ వైజ్ కానీ ప్రమోషనల్ వైజ్ ఎట్లా ఉంటున్నాయో. బట్ మీరు చేసే ప్రొడ్యూసర్ కాబట్టి, వన్ ఆఫ్ ది యాక్టర్ కాబట్టి, మీరు నెక్స్ట్ నుంచి ప్రమోషనల్ వైజ్ అండ్ ఆడియన్స్ని ఓటీటీ వైజ్ మీరు బాగా పాపులర్ అన్న. అంటే నార్మల్గా థియేటర్ వైజ్ ఆడియన్స్ ఎంగేజ్ చేయడానికి మీరు ఏ విధంగా ప్రమోషనల్ కానీ కంటెంట్ కానీ చూస్ చేసుకుని వెళ్తారు నెక్స్ట్ నుంచి? బేసిక్గా నా కాన్సెప్ట్ ఏంటంటే ఫిలిం మీద బాగా వర్క్ చేస్తే మనం ఎక్కువ ప్రమోషన్స్ మీద వర్క్ చేయక్కర్లేదని నా స్ట్రాంగ్ బిలీవ్ అనమాట. రైటింగ్ వైజ్ కానీ, మేకింగ్ వైజ్ కానీ ఫిలిం మీద గట్టిగా వర్క్ చేస్తే మనం అంత ప్రమోషన్ అంత పుష్ చేయక్కర్లేదు, ఆడియన్స్ తీసుకెళ్ళిపోతారు. అది బిలీవ్ చేస్తాను నేను బాగా. థ్యాంక్ యూ. డైరెక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అయితే చాలా బాగుంది, కంగ్రాట్స్ సార్. అంటే టైటిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, ఎంఆర్పి నీకెంత నాకెంత. అంటే ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే టైటిల్ అనమాట. అసలు ఈ స్టోరీకి ఈ టైటిల్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? కనెక్ట్ అవుతుందండి. ఒక్కసారి మూవీ చూసిన తర్వాత ఆ టైటిల్కి 2-3 అర్థాలు ఉంటాయండి, అవి కూడా మనకు తెలిసిపోతాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ కూడా యాక్చువల్గా కాదు. మీరు ఒక్కసారి మూవీ ట్రైలర్లో మన నరేష్ గారిది కానీ, సుదర్శన్ గారిది, కసిరెడ్డి గారు పేర్లు సరిగ్గా వింటే, దాని నుంచి డీకోడ్ చేయగలిగితే మీకు ఒక ఆన్సర్ దొరుకుద్ది. ఆ టైటిల్ కొంచెం ఇంకొక మీనింగ్ కూడా దొరుకుద్దండి. నరేష్ గారు సార్, ఇప్పుడు ప్రతి ఒక్క సినిమాలో చూసుకుంటే ఎక్కువగా మీవి క్రైమ్ కామెడీ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఈ సినిమా కూడా క్రైమ్ కామెడీ కిందే వస్తుంది. అంటే ఏం సార్ అదే స్టోరీ అదే వైజ్లో వెళ్ళడానికి ఏదైనా రీజన్ ఉందా? సీజన్ ఏం లేదు బ్రో, వస్తుంది. లైక్ నేను అన్ని కథలు ఒకటే బ్రో, మోస్ట్లీ ఉన్న కథలే అన్ని. హౌ యూర్ ఎగ్జిక్యూటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నువ్వు ఆడియన్స్ని ఎగ్జిక్యూషన్తో ఎంత బాగా అట్రాక్ట్ చేస్తున్నావు అన్నది మెయిన్ థింగ్ కదా. సో ఐ ట్రై, ఓకే నేను దీంతో నేను ఏమన్నా చూపించగలనా, నా వంతు సహాయం నేను ఏం చేయగలను, యాక్టింగ్ వైజ్ రియలిస్టిక్ అప్రోచ్తో ఎలా వెళ్ళగలను, నేను అలా చూసుకుంటాను అంతే. యాక్టింగ్ అంటే ఇంతకు ముందు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఎంతవరకు వేరియేషన్ చూపించగలరంటే? సో బేసిక్గా వేరియేషన్ అంటే నేను ఏం చెప్పలేనండి. ఇప్పుడు నరేష్ అగస్త్య వాడు అనేవాడు ఎంఆర్పీలో పడితే ఎలా చేస్తాడు అలాగే చేస్తాడు. అంటే లైక్ ఇప్పుడు నేను అనేవాడిని వేరే సినిమా ఉందనుకుందాం, ఇప్పుడు నేను ఒకలా ప్రిపేర్ అవుతాను క్యారెక్టర్, ఇంకో హీరో ఇంకోలా ప్రిపేర్ అవుతాడు ఆయన మైండ్ సెట్ ప్రకారం. అంతే, అలాగే ఉంటుంది మోస్ట్లీ. ఓకే సార్, అంటే ప్రతి సినిమాలో కసిరెడ్డి గారు మీరు కామన్ అనేది ఇప్పుడు అయిపోయింది. అంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ వల్ల ఇలాంటి రోల్స్ చేస్తున్నారా సార్, లేకపోతే ఆయనతోనే ఏదైనా స్టోరీ? అలా ఏం లేదండి, వీళ్ళు మొత్తం బేసిక్గా ఫస్ట్ ఎంఆర్పి వచ్చింది, దాని తర్వాత గుర్రంబాబు రెడ్డి వచ్చింది. ఫస్ట్ పరిచయం కసిరెడ్డితో ఎంఆర్పితోనే నాకు యాక్చువల్గా. దాని తర్వాత గుర్రంబాబు రెడ్డి సేమ్ అట్లా. గుర్రంబాబు రెడ్డి అది నా చాయిస్ కాదు, అది డైరెక్టర్ చాయిస్ అనమాట. నాకు కసిరెడ్డియే కావాలి. ఎంఆర్పి మీ చాయిస్? నా చాయిస్ కాదు, డైరెక్టర్ చాయిస్. డొనాల్డ్ మ్యామ్, వెల్కమ్ టు హైదరాబాద్. Thank you so much. సంతూర్ మరింత మెరిపించే సంతూర్. संतूर गर्ल. मुंबई में अच्छा सा आर्ट्स कर रहे हैं और टेलीविजन कर रहे हैं, अच्छे से वेब सीरीज कर रहे हैं. बोले तो तेलुगु में पहली बार एक्ट कर रहे हैं ना, कैसे लग रहा है आपको? बहुत अच्छा लग रहा है. और ये जो एक्सेप्टेंस है, आप लोगों का प्यार है, तो बहुत अच्छा लग रहा है. इसके बाद और कुछ तेलुगु में मूवीज करेंगे?
बिल्कुल करूंगी, हाँ। बिल्कुल करूंगी ठीक है। एंड आई अभी- होप कि सबको पसंद आए मेरा काम इस फिल्म में. अभी तेलुगु में యాడ్ किए थे ना, कुछ वर्ड्स सीखे. कुंचम कुंचम కొంచెం కొంచెం తినండి అటు ఇటు. अटू इटू आप बोलो, मैं रिपीट कर दूंगी एकदम. अच्छा नरेश टेल मी. separate. अभी नहीं, बाद में सीखेंगे. अच्छा, जो माइक में बोलने वाले हैं वो तो बोल दो. पहले सीखना चाहिए बागुनारा बागुनारा सीखना है. इट्स अ नाइस वर्ड ना, अचार से बागुनारा बागुनारा. ओके, बागुनारा बागुनारा. मी टू बागुनारा. నరేష్ సార్. బాగున్నాను బాగున్నాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. నరేష్ గారికి మైక్. హలో అండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. మీరు ఎంచుకునే క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. సస్పెన్స్, థ్రిల్లర్, ఇది పూర్తిగా ఎంటర్టైన్మెంట్. కొంచెం బాగుంది, ట్రైలర్ చూసాం ఇందాక. కానీ మీకు వచ్చే సినిమా, అప్కమింగ్ సినిమా, మరొకసారి సినిమా దాని గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. సిక్కిం ప్రాంతంలో 5,432 అడుగుల పైన ఉన్న 0 degrees లో ఉన్న ఒక షూటింగ్ చేశారట అక్కడ ఒక స్పాట్ లో. 5,000 యాక్చువల్గా 17,000. 17,000 అది. అసలు అంత దూరం వెళ్ళి అంత కష్టపడి చేయాలని ఎందుకు అనిపించింది అసలు? అది నా చాయిస్ కాదు, డైరెక్టర్ చాయిస్ బేసిక్ గా. నాకంటే అది చాలా నరకం అండి. 0 degrees అంట కదా. ఇంకా ఇంకా తక్కువేనా? మైనస్ లో ఉంటుంది. ఓకే. అండ్ 17,000 feet లో ఉంటుంది అనమాట. 17,000. yeah. ఓకే ఓకే. ఇట్స్ టఫ్ అయింది యాక్చువల్ గా. లిటరల్లీ నీడిల్స్ తో పొడుస్తున్నట్టుంటాయి ఫింగర్. ఏమైనా ఇబ్బందులు పడ్డారా? చాలా మంది పడిపోయారు అక్కడ ఆక్సిజన్ అందక. పడిపోయారా? ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హలో అండి. నరేష్ గారు, మీ మూవీస్ చూస్తే వరుసగా ఒక జానరు అండ్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవన్నీ బాగుంటాయి. బేసికల్గా మీరు ఒక స్టోరీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే షార్ప్గా 1 click లో ఓకే చేస్తారా, లేకపోతే 2-3 times స్టోరీ విన్న తర్వాత మీ మెథడాలజీ ఏమన్నా ఉంటుందా? బేసిక్గా నేనైతే స్టోరీని జడ్జ్ చేయనండి ఎప్పుడు. ఓకే. బేసిక్గా సీన్స్ ఎంత సెన్సిబుల్గా ఉన్నాయి, కాన్వర్జేషన్స్ ఎంత సెన్సిబుల్గా ఉన్నాయి. ఐ ట్రై టు సిట్ విత్ ద డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, మనకి చెప్తున్నది ముందుకెళ్తుందా, సెన్సిబుల్గా అవుతుందా, వినలేదంటే వదిలేస్తారా. ఓకే, ఫైన్ సార్. నెక్స్ట్, ఇప్పుడు ఒక మూవీ ఒకటి ప్రొడ్యూస్ చేస్తున్నాను అంటున్నారు. అవును. అంటే ఇప్పుడున్న మూవీస్ చూస్తే ప్రొడ్యూసింగ్ అనేది కత్తి మీద ఫామ్ అయిపోయింది. సో ఆ విషయంలో మీరు అంతా డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా ఎలా ముందుకు వస్తున్నారు? ప్రొడ్యూసర్ గా అంటే నేనేం పేరు చెప్పుకోను కానీ ఐఎమ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, చిన్న ప్రొడ్యూసర్ దాంట్లో. ఓకే. బేసిక్గా నా కాన్ఫిడెంట్ ఏంటంటే ఈ ఫిలింతో ఇప్పటి వరకు అలాంటి ఫిలిం ఇండియన్ హిస్టరీలో చేయలేదు. నేను ఆల్మోస్ట్ సహారా డెజర్ట్లో 75 days షూట్ చేశాను అక్కడ. ఓకే. 55 degrees లో. ఓకే. అది ఎవరు చేయలేరు కూడా. వెళ్ళి 75 రోజులు అక్కడికి వెళ్ళి 55 degrees లో చేయమంటే కాకినాడలో పెడితేనే వచ్చేస్తున్నారు తిరిగి. ఓకే ఓకే. వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్. సో యంగ్ డైరెక్టర్స్ కి ఎవరినైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అంటే మీరు వాళ్ళ దగ్గర చూసేది ఏంటి? ఏం లేదు, ఒక డెమో, మంచి డెమో, వాళ్ళకు మంచి డెమో సెన్సిబుల్గా షూట్ చేసుకుని వస్తే హ్యాపీగా యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎవరు ఎలా చేస్తారన్నది ఆన్ సెట్స్ వరకు మనకు తెలియట్లేదు. అందుకే నేను ఇప్పుడు ఏమైనా స్క్రిప్ట్స్ వింటుంటే షార్ట్ డివిజన్ కూడా అయిందని అడుగుతున్నాను. షార్ట్ డివిజన్ అయితే అప్పుడు వింటా అని చెప్తున్నాను కదా. రైటర్ గారికి ఉంటుంది ప్రతి మూవీలో మీ డైలాగ్స్ కానీ అన్నీ కూడా. సో ఈ మూవీకి మీ ఎక్స్పీరియన్స్ సార్ అట్లా? యాక్చువల్లీ నా ఫేవరెట్ జానర్ అండి కామెడీ. మధ్యలో ఏంటంటే ఒక 3 years నేను కొంచెం సీరియస్ సబ్జెక్ట్స్ అవి చేశాను. సో నేను స్టార్ట్ చేసింది కూడా కామెడీ మూవీస్తోనే స్టార్ట్ అయ్యాను, లైక్ శరంతకమణి, దేవదాస్, గ్యాంగ్ లీడర్. సో మధ్యలో ఎందుకో నాకు మళ్ళీ కామెడీ సబ్జెక్ట్స్ రాలేదు. సో సడన్ గా కామెడీ ఫిల్మ్ అంటే వచ్చి కథ విని, సో ఇది నాకు కొత్త ఎక్స్పీరియన్స్ కాదండి, చాలా ఇష్టమైన సబ్జెక్టు, జోనర్. సో నేనేమి కష్టపడలేదు, చాలా హ్యాపీగా నవ్వుతూ చాలా హ్యాపీగా రాసేసాను. సో నరేష్ గారు, హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. లైక్ మీ సెలెక్షన్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది, కాంటెంట్ కానీ అన్నీ కూడా చాలా ప్రాపర్గా ఉంటుంది. ఓకే. అంటే సమ్వేర్ ఎక్కడో ఒక కమర్షియల్ సక్సెస్ ఫర్ ఎనీ యాక్టర్ చాలా ఇంపార్టెంట్. అవును. ఎక్కడో మనకు మిస్ అవుతుంది అనే ఫీల్ ఉంటుంది లైక్ బిఫోర్ సెలెక్ట్. సో పీపుల్
ఫాలోయింగ్ యూ యాజ్ అన్ అండర్ రేటెడ్ యాక్టర్, లైక్ చాలా పెద్ద మంచి పర్ఫార్మర్, హీ వాంటెడ్ వన్ సాలిడ్ హిట్ పడాలి ఈ అబ్బాయికి అని చెప్పేసి. అదే ఒక్క డైరెక్టర్ రావాలండి, ఎవడో పడస్తే అయిపోయింది. జనరల్ గా చాలా ఇప్పుడు వచ్చే యంగ్ యాక్టర్స్ కంప్లీట్లీ ఇన్వాల్వింగ్ ఇన్ డైరెక్టర్స్, లైక్ తమ రైటింగ్ డైరెక్టర్ తనకి తన స్క్రిప్ట్స్ రాసుకుని వాళ్ళు బాగా చేస్తూ ఉన్నారు. యూఆర్ ఇన్ ది ప్రొడక్షన్, ఎనీ ఛాన్సెస్ ఆఫ్ ఇంటూ? అంటే అది కూడా ఒక పాయింట్ చెప్తాను, నేను హర్ట్ చేయలేండి మనుషులు అంత ఈజీగా, ఈగోస్ హర్ట్ అవుతాయి స్క్రిప్ట్ లోకి వెళ్తే. అందుకే నేను ఎక్కువ అయితే అయింది ఓకే వింటే ఓకే, వినకపోతే సింప్లీ ఓకే జస్ట్ గో అహెడ్. అంటే ఓటీటీ చేస్తున్నారు, సినిమా చేస్తున్నారు, అండ్ యువర్ స్టార్టెడ్ ఫ్రమ్ టీవీ. అవును. సో అంటే ఆల్ ప్లాట్ఫామ్స్ లో ఉన్నారు. లైక్ వాట్ ఈస్ యువర్ కంఫర్టబుల్ బీయింగ్ అన్ యాక్టర్? అంటే సినిమాస్ కంఫర్టబుల్ ఉన్న ఓటీటీ? ఓటీటీలో అండి ఇంకా లెక్కలు చూడరు కదా బేసిక్ గా, ఇంత కలెక్ట్ అయింది అంత కలెక్ట్ అయింది అని చెప్పి అదే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఓకే, యా. సో ఆల్ ది బెస్ట్ అండి, మీకు మంచి హిట్ పడాలి, యూఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీడియా. మీ విలువైన ప్రశ్నల కోసం ఎస్పెషల్లీ